మనకు రేపు 26వ తేదీన సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వచ్చింది. ఈ షష్ఠి రోజున ఇంట్లో ఈ కూర వండితే నరకానికి పోతారండి. అలానే కాకుండా అప్పుల పాలవుతారు, దరిద్రం పడుతుందన్నమాట. అదే ఒకవేళ ఈ కూర వండితే మీరు ఖచ్చితంగా కుబేరులు అవుతారని మనకు పురాణాలు చెబుతున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఏంటంటే గనక మీరు గుర్తు పెట్టుకోండి, ఇంట్లో ఈ కూరను అసలు వండకండి. ఎందుకంటే ఏడేళ్ల దరిద్రం పడుతుంది, అప్పుల పాలైపోతారు, కష్టాలు అనుభవిస్తారనమాట. సుఖాలు లేక ఇబ్బందులు పడతారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ కూరని ఏంటంటే గనక అవాయిడ్ చేయండి. అలానే కాకుండా షష్ఠి రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి, పూజ ఎలా చేసుకోవాలి, అలానే కాకుండా ఉపవాసం ఎలా ఉండాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. అలానే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్ గా ఏంటంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మనకు ఈ నవంబర్ 26వ తేదీన వస్తుందన్నమాట. ఈ రోజున ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే గనక సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అంటే స్వామివారిని ఏంటంటే గనక పూజించడం జరుగుతుంది. అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి స్వామివారిని పూజిస్తే మనకు కుజదోషం కావచ్చు. అలానే కాకుండా ఏంటంటే కొన్ని బాధలు ఉంటే పోతాయి, సర్ప బాధలు కూడా తొలగిపోతాయి. అలానే సంతానం లేని వారు కూడా ఈ రోజు ఏంటంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర అంటే షష్ఠి రోజు వ్రతం ఆచరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు సంతానం కలుగుతుందని కూడా భావిస్తారు. కాబట్టి సంతాన కోసం అలానే కాకుండా కుజదోషము, నాగసర్ప దోషాల కోసం ఈ రోజు ఏంటంటే గనక స్వామివారిని విశేషంగా పూజించడం జరుగుతుంది. ఉపవాసం ఉండేవారు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, కటిక ఉపవాసాన్ని చేయకూడదు. అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే గనక పాలు, పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే మంచిది. కటిక ఉపవాసం చేయటం వల్ల ఏంటంటే ఫలితాలు అయితే ఉండవని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఉపవాసం లేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటే మంచిదనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు అండి తెల్లవారుజామునే నిద్ర లేచి చక్కగా ఏంటంటే గనక ఇంటినంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో మీరు తప్పనిసరిగా ఏంటంటే గనక ఇంటిని మాపు వేస్తారు కదా, అలాంటప్పుడు ఏంటంటే గనక ఇంట్లో ఉప్పు పసుపు కలిపిన నీటితో మొత్తం మాపు వేయండి. లేదంటే ఆ నీటితో ఇల్లంతా కూడా కడిగేయండి. ఆ తర్వాత స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా మీరు కొంచెమంత గంధము, పసుపు పొడి వేసుకుని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. ఈ రోజు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏంటంటే గనక పాలతో అభిషేకం చేయడం ఇలాంటివి చేస్తారు. ఇంట్లో కూడా ఏంటంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటాన్ని అంటే ఇలా ఏంటంటే గనక పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకుని ఆ తర్వాత స్వామివారికి దీపారాధన చేసుకోండి. ఈ రోజు పెట్టే దీపానికి పూజించే పూజకు 1000 రెట్ల ఫలితం లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇంట్లో ఏంటంటే గనక పూజ చేసుకున్న తర్వాత 5 ఒత్తులతో కూడా దీపారాధన చేయొచ్చు. 2 ఒత్తులను కూడా ఒకటిగా చేసేసి దీపం పెట్టొచ్చు. ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపారాధన చేసుకుంటే మనకు సమస్త సమస్యలు తొలగిపోతాయని పురాణాలలో చెప్పబడుతుంది. ఇలా ఇంట్లో పూజ చేసుకుని దగ్గరలో ఉండే పుట్ట దగ్గరికి వెళ్లి పుట్ట దగ్గర ఏంటంటే గనక మనం తీసుకెళ్లిన కుంకుమ, పసుపు, చలిమిడి, వడపప్పు అలానే కాకుండా ఏంటంటే గనక చెప్పాలంటే కొబ్బరికాయ ఇవన్నీ కూడా మనం తీసుకుని వెళ్తాం కదండి. వెళ్ళిన తర్వాత ముందుగా పుట్ట దగ్గరికి వెళ్లి పుట్టకు నమస్కారం చేసుకుని పుట్ట మీద ఏంటంటే గనక మనం తీసుకెళ్లిన కుంకుమ, పసుపు చల్లి ఆ తర్వాత ఏంటంటే గనక మీరు పుట్టకి ఏంటంటే గనక పాలను సమర్పించండి. చాలా మంది ఏం చేస్తారంటే గనక డైరెక్ట్ గా పుట్టలో పాలు పోస్తారండి. అలా పోయకండి. అలా పోయటం వల్ల ఎలాంటి ఫలితం ఉండదండి వాస్తవానికి చెప్పాలంటే గనక. ఎందుకంటే సర్పాలకు హాని కలుగుతుందండి. ఇలా పుట్టలో ఏంటంటే గనక కోడిగుడ్లు వేయటం, పాలు పోయటం చేస్తూ ఉంటారు. ఇది కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది తెలిసి కూడా చేస్తారు. అలా చేయటం వల్ల మనకు ఇబ్బంది తప్ప ఏముండదనమాట. అందుకే పుట్టలో పాలు మీరు నేరుగా పోయకుండా పుట్ట దగ్గర ఒక చిన్న మట్టి పాత్రనైనా ఏదైనా సరే పెట్టేసి అక్కడ ఏంటంటే గనక పాలు పోయండి. అలా పోయటం వల్ల ఏంటంటే గనక పుట్టలో నుంచి పాములు బయటికి వచ్చి ఆ పాలను అంటే స్వీకరిస్తారు. అలానే కాకుండా ఏంటంటే గనక పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, పుట్టకు నమస్కారం చేయటం, పుట్ట దగ్గర ఏంటంటే గనక మనం కుంకుమ, పసుపు చల్లటం, కొబ్బరికాయ కొట్టడం ఇదంతా కూడా చేసేసి పూజని ముగించుకోవచ్చు. ఇంట్లో కూడా పూజ చేయొచ్చు, ఉపవాసం ఉండవచ్చు. ఇవన్నీ కూడా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఇంట్లో ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే గనక బీరకాయ కూరని వండకూడదు. ఈ కూర వండితే ఏమవుతుందంటే గనక నరకానికి పోతామండి. ముఖ్యంగా ఈ కూరలు వండటం వల్ల మన జీవితంలో కష్టాలు ఏర్పడతాయి అనమాట. ఎందుకంటే ఈ యొక్క పొట్లకాయ కూర అనేది పాము ఆకారంలో ఉంటుంది కదండి పొట్లకాయ. దాన్ని కోసి వండటం వల్ల ఏంటంటే గనక ఇబ్బందులు తప్పవని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలానే నాన్ వెజ్ ని కూడా వండకూడదండి. ఈ గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఏంటంటే గనక వండి తినకూడదు. వీటి వల్ల కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. అలానే కాకుండా 7 ఏళ్ల దరిద్రం పడుతుంది. మన జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. సంతానం కలిగిన వారికి వాళ్ళకి ఎప్పుడు ఇంకా సంతానమే కలగదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ కూరల్ని అవాయిడ్ చేయండి. అలానే ఇంట్లో ఏంటంటే గనక సొరకాయ అంటాం కదా, దాన్ని కూడా వండకూడదండి. బీరకాయ
బీరకాయ, పొట్లకాయ, సోరకాయ, అలానే కాకుండా ఏంటంటే గనక మనకు ఇలా డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, అంటే ములక్కాడలు, అవి కూడా ఇంట్లో ఏంటంటే గనక వండి తినకూడదండి. వాటి వల్ల కూడా మనకి ఇబ్బంది చేకూరుతుంది, బాధలు ఏర్పడతాయి, సమస్యలు వస్తాయన్నమాట. అలానే పుట్టగొడుగులు అంటాం కదా, వాటిని కూడా తినకూడదు. మష్రూమ్స్ అండి, వాటిని కూడా వండి తినకూడదు. అవి ఏంటంటే గనక పుట్టలపైనే ఉంటూ ఉంటాయి కదండి, కాబట్టి వాటిని ఏంటంటే గనక తెచ్చి ఇలా వండుకోవడం ఇలాంటివి చేయకూడదు. ముఖ్యంగా నాటు పుట్టగొడుగులు అయితే అసలు వండుకోకూడదని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే ఇంట్లో ఇలాంటి కూరలు వండటం వల్ల మనకు జీవితాంతం అండి కష్టాల బారిన పడిపోతాము. ఈ కూరల్ని అవాయిడ్ చేయటమే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే ఈరోజు పప్పు దినుసులు, మిగతా కూరలన్నీ వండుకుంటే ఏం కాదండి, మంచిదే. ఎర్రకంది పప్పు ఈ రోజు వండుకుంటే చాలా మంచిది వాస్తవానికి చెప్పాలంటే గనక. అలానే నార్మల్ గా కూడా పప్పు దినుసులు, పప్పులు ఇలాంటివి వండుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఈ కూరలను అయితే వండుకోకండి. ఇవి ఒకవేళ మీ ఇంటికి తెచ్చి మీరు కోసి వండితే మాత్రం ఇంకా మీ యొక్క కష్టాన్ని ఆపటం, మీరు పడే బాధల్ని ఆపటం ఎవరి తరం కాదని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీరైతే కష్టాల బారిన పడిపోతారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేసేయండి, ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక మనం ముఖ్యంగా ఈ రోజు పూజ చేసేటప్పుడు అండి, వ్రతాన్ని ఆచరించేటప్పుడు, పూజ చేసేటప్పుడు, పుట్ట దగ్గరికి వెళ్లేటప్పుడు ఏంటంటే గనక ఈ రంగులో ఉండే దుస్తువులు ధరించండి. అలా ధరించి వెళితే ఏంటంటే గనక మీకు మంచి చేకూరుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. సర్వ బాధలు పోతాయి. అలానే కాకుండా సర్వ పాపాల నుంచి మీరు బయటపడతారనమాట. అందుకే ఎరుపు రంగు కానీ, పింక్ రంగు కానీ, ఆకుపచ్చ రంగులో ఉండే బట్టలు కానీ ధరించి పూజ చేసిన, ఆ స్వామివారిని ఆరాధించిన కోటి జన్మల పుణ్యం వస్తుంది. సంతానం లేని వారు ఈ రోజు నిష్ఠ నియమాలతో ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుజదోషం ఉండి ఏంటంటే గనక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే గనక పుట్ట దగ్గరికి వెళ్లి ప్రత్యేకించి పుట్ట చుట్టూ ఏంటంటే గనక 11 ప్రదక్షిణలు చేసి నిష్ఠ నియమాలతో స్వామివారిని పూజిస్తే ఆ కుజదోషం అనేది వెళ్లిపోతుంది, అంటే జీవితంలో నుంచి. ఆ తర్వాత సర్ప దోషాలు ఉంటాయండి. ఇలా ఏంటంటే గనక సర్పాల వల్ల చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. నాగదోషము ఇలాంటివి ఉంటూ ఉంటాయి, రాహుకేతు ప్రభావాలు ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఈ రోజు ఏంటంటే గనక చక్కగా అండి నిష్ఠ నియమాలతో ఉపవాసం ఉంటూ పూజ చేసుకోండి. అలాంటి వాళ్లకు కూడా మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. కాబట్టి ఏంటంటే గనక ఈ రోజు ఖచ్చితంగా ఆచరించుకోండి. ఈ రోజునే ఏంటంటే గనక స్వామివారికి చేసే పూజలు ఖచ్చితంగా ఫలిస్తాయండి. అందుకే చాలా మంది కూడా ఏంటంటే గనక కొంతమంది అండి ఇలా పుట్ట దగ్గరికి వెళ్లి పూజ చేసుకుంటారు. కొంతమంది ఇంట్లోనే ఏంటంటే గనక ప్రత్యేకించి అభిషేకాలు చేసుకోవటం, అంటే పాలతో అభిషేకం చేయటం, అలానే కాకుండా పాలను సమర్పించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసినా కానీ ఫలితాలు వస్తాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఇంట్లో పూజ చేసేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఈ రోజు ముఖ్యంగా అండి మనం ఏంటంటే గనక ప్రత్యేకించి ఆవుకి ఇది తినిపించాలన్నమాట. ఆవుకి ఇది తినిపిస్తే చాలా మంచిది. ఆవుకి ఇది తినిపించడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆవుకి ఇది తినిపించండి. ఆవుకి ఇది తినిపించడం వల్ల ఏంటంటే గనక 7 ఏళ్ల దరిద్రం దూరం అయిపోతుంది, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. అలానే కాకుండా దైవనుగ్రహం లేకపోతే దైవనుగ్రహం కూడా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఆవుకి ఏంటంటే గనక ఇది పెట్టండి. ఈ రోజు ప్రత్యేకించి ఇది పెట్టడం వల్ల అయితే మన జీవితం కూడా మారిపోతుందన్నమాట. అందుకే ఆవులు మనకేంటంటే గనకనండి, ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఆవులో ఏంటంటే గనక ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు. కాబట్టి ఆవుకు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినిపిస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితంలో ఉండే కోరికలు తీరుతాయి, మన జాతకంలో ఉండే కొన్ని సమస్యలు పోతాయి. మనకేంటంటే గనక అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. తిదివార నక్షత్రాన్ని బట్టి ఆవుకు ఏంటంటే గనక కొన్ని వస్తువులను పెట్టడం వల్ల వాటి వల్ల మనకు మంచి చేకూరుతుందన్నమాట. దరిద్రాన్ని తొలగించుకోవటానికి ఆవుకు ఆహారం పెట్టొచ్చు, కోరికల్ని తీర్చుకోవటానికి ఆవుకు ఆహారం పెట్టొచ్చు. అలా పెడితే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి కోరికలు తీరటంతో పాటు దరిద్రం కూడా పోతుందని మనకు పురాణమే చెబుతుందన్నమాట. అందుకే మీరేంటంటే గనక ఆవు కనిపిస్తే ముందుగా అండి గుర్తు పెట్టుకోండి, ఆవుకు నమస్కారం చేసుకోండి. ఆవును తాకటం, ఆవుకు నమస్కారం చేసుకోవటం, ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అలానే కాకుండా ఆవుకు మీరు ఈ విధంగా ఆహారం అనేది తినిపించండి. ఎవరికైతే ఉద్యోగం లేక బాధపడతారో అలాంటి వాళ్ళు ఈ రోజు అంటే ఈ షష్ఠి రోజు ప్రత్యేకించి ఏంటంటే గనక బెల్లంతో కూడిన ఆహారం పెడితే ఖచ్చితంగా ఉద్యోగ